బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. నిన్నటి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు వారి తల్లులకు ఏటా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లులు సంరక్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని పార్టీ పేర్కొంది. ఇద్దరు పిల్లలున్న ఓ లబ్ధిదారు ఖాతాలో 26,000 రూపాయలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కు వచ్చిన సందేశాన్ని టీడీపీ పోస్ట్ చేసింది. మరో 4,000 రూపాయలు పాఠశాల ఖాతాలో జమ అయ్యాయని తెలిపింది. కాగా నిన్నటి నుంచి అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 35,44,459 మంది తల్లులు సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 13,000 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా 2,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టరేట్ల ఖాతాలకు జమ చేస్తారు.